హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చేసి చూపించబోయే రెసిపీ గోబీ ఫ్రైడ్ రైస్. గోబీ ఫ్రైడ్ రైస్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గోబీ ఫ్రైడ్ రైస్ కోసం ముందుగా గోబీని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ కట్ చేసుకున్న వాటిని వేడి నీటిలో ఒక 5 నిమిషాలు కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని వాటర్ ఏమీ లేకుండా స్ట్రైనర్లో వేసుకొని వాటర్ వంపుకోవాలి. అలాగే ఒకసారి చల్లటి వాటర్లో కూడా కడుక్కోవాలి. చల్లటి వాటర్లో కూడా కడుక్కున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూను బియ్యం పిండి, అలాగే 1 స్పూన్ శనగపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి. అరగంట తర్వాత దీన్ని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన గోబీని తీసుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలాగే మిగిలినవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని పక్కన స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇదంతా చేసేలోపే మనం ముందుగా రైస్ అనేది కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్లేట్లో వేసుకొని ఆరబెట్టుకొని ఉంచుకోవాలి. వేరే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన వెల్లుల్లి, అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ వెల్లుల్లి అనేది బాగా వేగనవసరం లేదు, కొంచెం లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, అలాగే ఒక 1/2 స్పూను సోయా సాస్ కూడా వేయాలి. తర్వాత 1 స్పూను వెనిగర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూను మిరియాల పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న గోబీ ఉంది కదా, అది వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రైస్ని కుక్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టేస్టీ అండ్ యమ్మీ గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.